హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే డబుల్ లేయర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా 50 స్ట్రాండ్స్ వరకు థ్రెడ్ చుట్టేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్లూ అప్లై చేసి అండ్ బ్యాంగిల్కి కూడా గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి. బేసిక్గా అన్ని బ్యాంగిల్స్కి చేసేలానే దీన్ని కూడా చేసేయాలి. ఇలా స్లోగా చేసుకుంటే మనకి నీట్గా అవుట్పుట్ కనిపిస్తుందండి. నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ చేస్తున్నాను కాబట్టి 4 బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 4 సైడ్స్ గ్లూ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. మనం బీడ్స్ స్టిక్ చేసుకోవాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా చూసుకొని పాయింట్స్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బీడ్స్ అక్కడ స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డబుల్ లేయర్ బ్యాంగిల్స్ కాబట్టి ఈ బీడ్కి నెక్స్ట్ డ్రై అయిన తర్వాత ఇంకో బ్యాంగిల్ స్టిక్ చేసుకుంటే మనకి లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని మనం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ పెట్టుకోవడానికి మళ్ళీ బీడ్స్ పైన గ్లూ అప్లై చేసేసుకొని ఇంకో బ్యాంగిల్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 20 స్ట్రాండ్స్ వరకు థ్రెడ్ తీసేసుకొని బీడ్ పెట్టిన దగ్గర కవర్ చేసుకునేలా మనం నెక్స్ట్ మళ్ళీ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. ఈ 2 బ్యాంగిల్స్ని కలిపి గ్లూ అప్లై చేసేసుకొని బీడ్ కవర్ అయ్యే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ర్యాపింగ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మనం థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో పెట్టడానికి మనం ఫ్లవర్స్ మేకింగ్ చేసుకోవాలి. నేనైతే OHP షీట్ తీసుకొని B7000 గ్లూ అప్లై చేసుకున్నానండి. తీసుకొని ఒక ఫ్లవర్ మేక్ చేస్తున్నా. ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే రెడీ చేశాను. ఇలా సింపుల్గా మనం ఇష్టం వచ్చినట్టుగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో లేయర్ కోసం మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకొని ఇలా స్లాంట్గా పెట్టేసుకున్నా. మిడిల్లో లుక్ కోసం అనేసి ఒక చిన్న స్టోన్ పెట్టుకున్నా. వీటిని కంప్లీట్గా ఒక 5 to 6 అవర్స్ అయినా మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డ్రై అయిన తర్వాత ఇలా గట్టిగా అవుతాయి. నేనైతే 8 ఫ్లవర్స్ రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో డీటెయిల్గా. ఇలా చేసేసుకొని కార్నర్స్ కూడా మనం నీట్గా ఇలా స్లోగా కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. కొందరు ధూప్ స్టిక్స్తో కూడా కాలుస్తారు, బట్ ఇలా బ్లాక్ అవుతుంది. బట్ నా ఒపీనియన్ అయితే కొంచెం లేట్ అయినా కానీ కటింగ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది మనకి నీట్గా అనిపిస్తుందండి. చూసారా, ఇలా స్లోగా కట్ చేసుకుంటూ వెళ్తే మనకి షేప్ అనేది వస్తుంది. ఇలానే మిగతా 7 ఫ్లవర్స్ కూడా కటింగ్ చేసేసుకొని పెట్టుకోవాలండి. చూసారా, మనకి చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. వీటిని మనం ఆ బ్యాంగిల్కి స్టిక్ చేసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకొని ఈ ఫ్లవర్ని స్టిక్ చేసుకోవడమే. ఇలానే 4 సైడ్స్ స్టిక్ చేసుకుంటే అంతే అండి, మన బ్యాంగిల్ రెడీ అయిపోయినట్లే. చూసారా, మన హ్యాండ్స్తో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై గైస్, కీప్ వాచింగ్.